ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమీ లైన్స్. కొన్ని రీజన్స్ వలన ఛానల్ నేమ్ చేంజ్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా డ్రీమీ లైన్స్ అంటే కళ్ళల మాదిరిగా ఉండి ఒక ఎమోషనల్ సోల్ఫుల్ అట్మాస్ఫియర్, ఒక సాఫ్ట్ అండ్ పీస్ఫుల్ జర్నీ లాగా ఫీల్ అవుతుంది. కొంచెం ప్రాక్టీస్ ఉంటే సక్సెస్ మనది. ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే చాలా కష్టం అనుకుంటూ ఉంటాం, కానీ అదేమీ అంత కష్టమైన పని కాదు. స్ట్రాంగ్ సంకల్పంతో స్టార్ట్ చేయండి, ప్రతి ఒక్కరూ చేయగలరు. ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే సిచ్యువేషన్ ఆర్ కాంటెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కానీ అర్థమైంది అనుకోండి, యూ కెన్ డూ ఇట్. ప్రతి ఒక్కరూ చేయగలరు. ఆ కాంటెక్స్ట్ ఎప్పుడు ఏం మాట్లాడతాము, ఏ సిచ్యువేషన్లో వర్డ్స్ యూజ్ చేయాలి అనేది కానీ తెలిస్తే మిమ్మల్ని ఎవరు బీట్ చేయలేరు. సో మీకు మీరే విన్నర్స్. ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీగా స్టార్ట్ చేసేద్దాం. సో ఇవాల్టి మన కాంటెక్స్ట్ ఇది ప్రతి ఒక్కరిలలో జరుగుతూనే ఉంటుంది. సో అఫ్ కోర్స్ ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంటాయిలేండి. ఇవాల్టి మన కాంటెక్స్ట్ అయితే మనం బయటకు వెళ్ళాలని అమ్మతోనో నాన్నతోనో చెప్పామనుకోండి. కాసేపు ఆగిన తర్వాత కూడా మనం వెళ్ళకుండా మనం ఇంట్లోనే ఉన్నాము. మనల్ని ఇంట్లోనే వాళ్ళు చూసారనుకోండి. అప్పుడు అమ్మ క్వశ్చన్ అడుగుతారు. ఏం అడుగుతారు? ఒక్కసారి గెస్ చేయండి మీకు మీరే. ఏంటి బయటికి వెళ్ళవా అని అడుగుతారు. అప్పుడు ఇమ్మీడియేట్‌గా మనం ఏం చెప్తాం ఆన్సరు? సో, మనం వెళ్ళాల్సిన పనుంది కదా! అప్పుడేం చెప్తాము? నేను వెళ్ళాలి బయటికి అని చెప్తాం. సో, అది మన సిట్యుయేషన్ ఈరోజు. ఆన్సర్, ఆ క్వెషన్‌కి ఆన్సర్ నేను వెళ్ళాలి. సో, ఈ నేను వెళ్ళాలి అనే దానికి ఇంగ్లీష్‌లో ఏం చెప్తాము అనేది ఇప్పుడు చూద్దాం. దీనికి సింపుల్ అండ్ ఈజీ ఆన్సర్, ఐ హావ్ టు గో. దిస్ ఈస్ ఇంగ్లీష్ ఆన్సర్. ఐ సబ్జెక్ట్, హ్యావ్ టు ఇదంతా కలిపే వస్తుంది. హ్యావ్ టు అండ్ గో. గో అనేది వెర్బ్ ఫామ్, వెర్బ్ V1. సింపుల్, ఐ హ్యావ్ టు గో. ఐ హ్యావ్ టు గో. అండ్ గో అంటే వెళ్ళడం. గో మీన్స్ వెళ్ళడం. ఈ గో గో అనే దానికి మీనింగ్ వెళ్ళడం. ఎప్పుడైతే ఈ హ్యావ్ టు చేరిందో ఈ వెళ్ళడం అనేది వెళ్ళాలి అనేగా మారుతుంది. వెళ్ళాలి అంటే నెససరీగా, అంటే నేను కంపల్సరీగా చేయాలి. ఐ హ్యావ్ టు గో. ఎవరైనా నువ్వు తిన్నావా అని అడిగితే మనం ఆన్సర్ ఏం చెప్తాం? నేను తినాలి అంటాం. దీనికి ఆన్సర్ ఇంగ్లీష్లో ఏమని చెప్తే బాగుంటుంది? ఐ హ్యావ్ టు ఈట్. సో ఈట్ అంటే తినడం. ఇది వెర్బ్ V1 ఫామ్లో ఉంది. ఎప్పుడైతే ఈ హ్యావ్ టు చేరిందో ఈ తినటం అనేది తినాలి అవుతుంది. నేను తినాలి. ఇప్పుడు అర్థమైంది కదా ఎలా రాయాలి, ఎలా చెప్పాలి అని. కాంటెక్స్ట్ని బట్టి ఎవరైనా మిమ్మల్ని నువ్వు తిన్నావా, నువ్వు వెళ్ళావా, నువ్వు వెళ్తావా అలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు నేను వెళ్ళాలి అంటే నేను కంపల్సరీగా వెళ్ళాలి, నెససరీ ఉంది వెళ్ళాలి అని చెప్పే వాటికి ఇలాగా ఐ హ్యావ్ టు గో. నేను తినాలి అనే వాటికి ఐ హ్యావ్ టు ఈట్, ఇలా చెప్పాలి. ఇంకొక కాంటెక్స్ట్ చూద్దాం. మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు. మీకు ఒక టాస్క్ అసైన్ చేశారు. ఆ టాస్క్ని మీరు కంప్లీట్ చేయలేదు. సో మీరు చెయ్యాలి, ఆ టాస్క్ మీరు చెయ్యాలి. సో మీ మేనేజర్ వచ్చేసి అడిగారు, వర్క్ ఫినిష్ అయిందా అని అడిగారు. మీరేం చెప్పాలి? నో, అవ్వలేదు, నేను చేయాలి అని చెప్తావు. నేను చేయాలి, నేను చేయాలి అని చెప్తాం. అలాంటప్పుడు ఎలా చెప్తాం ఇంగ్లీష్లో? ఐ హ్యావ్ టు డూ. ఐ హ్యావ్ టు డూ. లేకపోతే ఐ హ్యావ్ టు ఫినిష్ అంటే నేను ఫినిష్ చెయ్యాలి. ఐ హ్యావ్ టు డూ నేను చెయ్యాలి. ఆర్ ఐ హ్యావ్ టు ఫినిష్ నేను ఫినిష్ చేయాలంటే పూర్తి చేయాలి. ఇలాగా మనం ఈ హ్యావ్ టుని యూజ్ చేస్తాం. ఈ సబ్జెక్టులు అనేవి మనకి తెలిసినవే కదా, అవి అందరికీ తెలిసే ఉంటాయి. సబ్జెక్టులు ఏమేమి వాడతాము అనేది మనం ఎప్పుడైతే ఈ సెంటెన్స్లన్నీ చెప్పుకుంటూ ఉంటామో అప్పుడు మనకి సబ్జెక్టుల గురించి వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకున్నవన్నీ నేను, ఐ అని చెప్తున్నాం కాబట్టి నేను. నేను వెళ్ళాలి, నేను తినాలి. ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు ఈట్, ఐ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు ఫినిష్. సో ఇలా మనము యూజ్ చేస్తాము ఈ కాంటెక్స్ట్ని బట్టి. సో మీకు అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను ఇప్పుడున్న కాంటెక్స్ట్లో ఎలా మాట్లాడాలి అని. నెక్స్ట్, సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, ఎవరైనా ఏదైనా 2 బ్యాచెస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఎవరు స్విమ్ చేయాలి? ఇప్పుడు స్విమ్మింగ్ ఉంది, అది గేమ్గా ఉంది. ఆ గేమ్లో 2 బ్యాచెస్ ఉన్నాయి. ఆ 2 బ్యాచెస్లో ఒకరు క్వశ్చన్ అడుగుతున్నారు, ఇప్పుడు ఎవరు స్విమ్ చేయాలి అని అడుగుతున్నారు. సో
మనం ఫస్ట్ బ్యాచ్ వైపు పాయింట్ చేసి ఆన్సర్ చెప్తున్నాం. దే హ్యావ్ టు స్విమ్. దే హ్యావ్ టు స్విమ్. సో స్విమ్ అనేది V1, హ్యావ్ టు. స్విమ్ అంటే స్విమ్ చేయటం, ఈత కొట్టడం. దే హ్యావ్ టు స్విమ్ అంటే వాళ్ళు ఈత కొట్టాలి అని చెప్తున్నాం. అదే ఇంకో క్వశ్చన్, ఎవరైనా అడిగారు అనుకోండి, ఇప్పుడు ఎవరు మాట్లాడాలి అని అడిగితే మేము అంటే మా టీం మాట్లాడాలి అని చెప్పడానికి వీ హ్యావ్ టు టాక్. వీ హ్యావ్ టు టాక్. అర్థమైంది కదా? టాక్ అనేది V1, హ్యావ్ టు మాట్లాడడం. టాక్ అంటే హ్యావ్ టు చేరింది కాబట్టి మాట్లాడాలి. మేము మాట్లాడాలి. వీ హ్యావ్ టు టాక్. దే హ్యావ్ టు స్విమ్. అట్లాగా వీ హ్యావ్ టు టాక్ మాట్లాడాలి. ఇప్పుడు ఐ, వి, యు, దే ఇలాంటి వాటికి హ్యావ్ టు ఎలా యూజ్ చేసామో మనము హీ, షీ, ఇట్ దీనికి మాత్రం హ్యాజ్ టు అనేది యూజ్ చేయాలి. హ్యావ్ టుకి ఏమొచ్చిందో నెససరీగా వెళ్ళాలి, చేయాలి అని ఎలా వచ్చిందో ఇది సింగులర్ ఫామ్లో అదే మీనింగ్ వస్తుంది. వెళ్ళాలి, చెయ్యాలి అనే మీనింగ్లోనే వస్తుంది హ్యాజ్ టు అంటే. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. హ్యావ్ టు వేటికి వాడాలి, హ్యాజ్ టు వేటికి వాడాలి అనేది. హ్యాజ్ టు అనేది హీ, షీ, ఇట్కి వాడాలి. హ్యావ్ టు అనేది వీటికి యూజ్ చేస్తాం. ఎవరు డ్రైవ్ చేస్తారు అని క్వశ్చన్ అడిగినప్పుడు ఆమె డ్రైవ్ చేయాలి. ఆమె డ్రైవ్ చేయాలి. ఆమె కంపల్సరీగా చేయాలి. షీ హ్యాస్ టు డ్రైవ్. షీ హ్యాస్ టు డ్రైవ్. ఆమె డ్రైవ్ చేయాలి. ఎందుకంటే ఒక అతను చేశారు, బాగా టైర్డ్ అయిపోయినాడు, ఇంకా దేర్ ఇస్ నో ఛాన్స్. షీ హ్యాస్ టు డ్రైవ్. ఆమె చెయ్యాలి అని కంపల్సరీగా చెప్తున్నాం అనమాట. షీ హ్యాస్ టు డ్రైవ్. ఆమె డ్రైవ్ చేయాలి. హీ హ్యాస్ టు గో. అతను వెళ్ళాలి. అతను వెళ్ళాలి. హీ హ్యాస్ టు గో. ఇట్ హ్యాస్ టు క్లోజ్. ఇట్ హ్యాస్ టు క్లోజ్. అది క్లోజ్ చేయాలి. ఇది క్లోజ్ చేయాలి. ఇట్ హ్యాస్ టు క్లోజ్. ఇది క్లోజ్ చేయాలి. సో హ్యావ్ టు, హ్యాస్ టు ఇప్పుడు బాగా అర్థమైంది కదా? హ్యావ్ టు అంటే ఎలా చెప్పాలి, దేనికి అంటే ఏ సబ్జెక్ట్లకు చెప్పాలి, హ్యాస్ టు అనేది ఎలా చెప్పాలి, దేనికి చెప్పాలి అనేది ఇప్పుడు బాగా అర్థమైంది కదా? హ్యావ్ టు అనేది, హ్యాస్ టు అనేది దేనికైనా చెయ్యాలి, తినాలి, పడుకోవాలి, డ్రైవ్ చేయాలి, స్విమ్ చేయాలి, ఇలాంటి వాటన్నిటికీ చెయ్యాలి, లీ 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 అలాంటి వాటన్నిటికీ ఈ రెండింటిని యూజ్ చేసి మనం చెప్తాము. సబ్జెక్టుల దగ్గర మాత్రం ఇవి మారిపోతూ ఉంటాయి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. డైలీ లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ వీటిని యూజ్ చేసే చెప్పాల్సి వస్తూ ఉంటుంది. మనం ఇంట్లో డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇవి ఈజీగా గుర్తుండిపోతాయి. ఈ హ్యావ్ టు ఎలా యూజ్ చేయాలి, హ్యాస్ టు ఎలా యూజ్ చేయాలి అనేది ప్రాక్టీస్ ఒక్కటి మనం చేయాల్సింది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. సో ప్రాక్టీస్ కానీ చేసాము అంటే ఇది కంపల్సరీగా వస్తాయి. ప్రాక్టీస్ చేయటం అంటే ఏంటి? ఈ ప్రాక్టీస్ చేయటం అంటే ఏదో చదువుకున్నాము, హ్యావ్ టు, హ్యాస్ టు ప్లస్ V1 అది ప్రాక్టీస్ కాదు. ప్రాక్టీస్ అంటే సెంటెన్స్ ఫార్మేషన్ లో మనం చెప్పుకోవడం అనమాట. ఐ హ్యావ్ టు గో సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవడం. ఓకే, ఈ సిచ్యువేషన్ కి ఇలా చెప్పాలి ఆన్సరు, ఐ హ్యావ్ టు గో అని చెప్పాలి. అట్లాగా ప్రాక్టీస్ చేయాలి. ఎంతసేపు బై హార్ట్ చేసినట్టు హ్యావ్ టు ప్లస్ వెర్బ్ 1 హ్యాస్ టు ప్లస్ V1 ఇలా చెప్పుకోకూడదు. ఇది ప్రాక్టీస్ అవ్వదు, బై హార్ట్ చేయటం అంటాము. బై హార్ట్ చేసినప్పుడు ఎప్పుడు గుర్తుండదు, మర్చిపోతూ ఉంటాం. సో ప్రాక్టీస్ అంటే సెంటెన్స్ ఫార్మేషన్ లో చెప్పుకుంటూ ఉండాలి. సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవాలి. సిచ్యువేషన్ కానీ గుర్తుండి మేము మేనేజ్ చేయగలము అనుకుంటే జస్ట్ ఈ సెంటెన్స్ తో మనము ప్రాక్టీస్ అనేది చేయాలి. సో బాగా అర్థమైంది కదా ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది? సింపుల్ అండ్ ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు మీరే సెల్ఫ్ గా చెప్పుకోవాలి. పెద్దగా ఎప్పుడైనా కానీ పెద్దగా లౌడ్ గా సెంటెన్స్ ని చదువుతూ ఉండాలి. అలా చదివినప్పుడు మనకి పెదాలు దాటి బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఆ సెంటెన్స్ అనేది, తెలియకుండానే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలా ప్రాక్టీస్ చేసాము అంటే డెఫినెట్ గా మనం మాట్లాడగలుగుతాము. క్వశ్చన్ అడిగినా కానీ మనం ఆన్సర్ చేయగలుగుతాము, ఈజీగా చేయగలుగుతాం. మనం పెదాలు దాటి బయటికి రావాలి ఆ వర్డ్ అనేది. సో ఇప్పుడైతే సింపుల్ ప్రాక్టీస్ లో ఒక టిప్ అయితే చూద్దాం. ఫస్ట్ 10 వెర్బ్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకోండి. 10 వెర్బ్స్ లో V1 కాబట్టి ఈజీగానే కలెక్ట్ చేయొచ్చు. ఆ 10 వెర్బ్స్ ని ఈ హ్యావ్ టు, హ్యాస్ టు పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఎందుకు గుర్తుండదో చూద్దాము. సో
10 వెర్బ్స్ అంటే ఈజీగానే మనకొచ్చేస్తాయి. నేను చెప్పాను కదా! వీటిలతో స్టార్ట్ చేయండి. ఇంకా రిమైనింగ్ వెర్బ్స్‌ని కూడా కలెక్ట్ చేసుకొని, వాటి మీనింగ్ తెలుసుకొని, వీటిని యూజ్ చేసి సెంటెన్స్‌ని ఫార్మ్ చేసేయండి. ఆ సెంటెన్స్‌ని రాయండి. ఇలా నేనెలా రాస్తున్నానో ఇలా రాసాము అంటే మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. ఓన్లీ మనసులో అనుకున్నాము, బ్రెయిన్‌లో అనుకుంటున్నాము, చేస్తున్నాము అంటే మనకు గుర్తుండదు. స్టార్టింగ్ ఒక 1 అవర్ అయినా కానీ కూర్చొని ఇలా రాస్తూ ఉంటే మీరనుకున్న వెర్బ్స్‌తో ఆహ్, ఈజీగా మాట్లాడగలుగుతారు. ఫస్ట్ రాయటము, నెక్స్ట్ చెప్పుకోవటము. అంటే చూడకుండా చెప్పుకోవటము. సెంటెన్స్ క్రియేట్ చేయటము. అండ్ కాంటెక్స్ట్‌ని బట్టి ఆ కాంటెక్స్ట్‌లో ఎక్కడ యూజ్ చేయాలి, మన ఆన్సర్ ఏంటి అని చూసుకొని అప్పుడు బయటకి చెప్పుకుంటూ ఉండాలి. చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టు ప్రాక్టీస్ చేశాము అంటే రాకుండా ఉండే సమస్యే లేదు. ఈజీగా చెప్పేస్తారు. ఈజీగా మాట్లాడేస్తారు. సో, ఇది ఒక్కటి నేర్చుకున్నాము అంటే ఆల్‌మోస్ట్ చాలా వాటికి మనం ఆన్సర్ చేయగలుగుతాము. ఎవ్వరేమడిగినా కానీ మనము ఎక్కువగా యూజ్ చేసేది దీన్నే యూజ్ చేస్తూ ఉంటాము. సో, దీన్ని యూజ్ చేస్తున్నాము అంటే చాలా వరకు ఇంగ్లీష్ మాట్లాడడానికి మనం స్టార్ట్ చేసేసినట్టే. ఇది కంపల్సరీగా ఆహ్, చేయండి. చాలా ఈజీ మెథడ్ కదా! సో, నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కాంటెక్స్ట్‌ని చూద్దాము. చాలా ఈజీగా ఉంటుంది. నేను మళ్ళా వీడియో పెట్టేటప్పటికి దీన్ని బాగా ప్రాక్టీస్ చేసేయండి. సో, మీరు 10 వర్డ్స్ తీసుకుంటారు కదా! వెర్బ్స్. నాకు ఆ 10తో సెంటెన్స్‌లు ఏమేమి క్రియేట్ చేశారో ఒకసారి కింద కామెంట్స్‌లో పెట్టండి. నేను చెక్ చేస్తాను. ఎలా రాసారు అనేది చూస్తాను. నేను ఆన్సర్ చేస్తాను. సో, చేస్తారు కదా! అలాగా. అలా చేశారు అంటే మీరు డెఫినిట్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడగలుగుతారు. ఈజీగా చేయగలుగుతారు. సో, నెక్స్ట్ వీడియో అప్పటికి మీరు బాగా రెడీ అయిపోతారు కదా! నేనేం వెంటనే వీడియోస్ పెట్టను. సో, కొంచెం టైమ్ ఇస్తాను కాబట్టి ఈజీగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక్కరోజు ప్రాక్టీస్ చేసి వదిలేయకూడదు. కనీసం మళ్ళీ నెక్స్ట్ వీడియో వరకు ఈ సెంటెన్స్‌లనే ప్రాక్టీస్ చేయండి. That's it for today. Thank you all. Thanks for watching this video. Please like and subscribe this channel for more.